నిజంగా మీరు తెలంగాణ ప్రజల కోసం పోరాడితే తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఒక్కటని ఇది కాకుండా ఇది చేయాలి కదా సార్. సార్ ఇది కేవలం ఏంటంటే రెమరేషన్ ఇది కూడా మనం మాట్లాడాలి. ఎవరిది రెమరేషన్? గతంలో యూపీ1 యూపీ2లో ఉన్నప్పుడు ఎవరి ఇయర్ ఒక ఫ్లైట్ ఇక్కడ నుంచి లండన్ పోయేది, ఢిల్లీ నుంచి. మరి ఆ ఫ్లైట్ లో ఏం తీసుకెళ్లేవారు? మరి అప్పుడు ఆరోగ్యం బాగలేదు లండన్ అంటున్నారు కదా మన ఆ లండన్ తల్లి. మరి ఇప్పుడు మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, ఒక్కసారి కూడా ఎందుకు అట్లా మరి స్పెషల్ ఫ్లైట్ లో అంటే ఏం దానికి విమర్శ ఏంది? నేను కాక మన రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, మనం తెలుసుకుంటే రాహుల్ గాంధీ గారికి పాకెట్ మనీగా 1000 కోట్లు మనం తలా ఇంత తీసుకుని 1000 కోట్లు పంపించని బహిరంగంగా చెప్పడం జరిగింది. మరి ఇంత బహిరంగంగా చెప్తుంటే ఎవరు రెమ్యునరేషన్ ఇస్తారు, ఎవరు ప్యాకేజ్ ఇస్తారు? ఎవరు ప్యాకేజ్ తీసుకొని ప్రతిరోజు ఇక్కడ ఢిల్లీకి ఇక్కడ నుంచి డబ్బులు పంపిస్తారు, ప్రతి నెల మెయింటెనెన్స్ ఎవరు పంపిస్తున్నారు, ఎవరు ప్యాకేజ్ ఇస్తారు? ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన డబ్బులతో, ఆయన సినిమాలు తీసిన డబ్బులతో కానీ, ఆయనకు వచ్చే పార్టీ ఫండ్ తో కానీ కార్యకర్తల మెంబర్షిప్ కడితే ఆ మెంబర్షిప్ ఇచ్చిన డబ్బులతో ఆయన పార్టీ రన్ చేసుకుంటున్నారు. మీకేంటి ప్రాబ్లం? మిమ్మల్ని మీరు 30% కమిషన్ అడిగారా? ఈ రోజు మీ యొక్క ముఖ్యమంత్రి వాళ్ళ హయాంలో కానీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మీ మినిస్టర్ దాకా ప్రతి ఒక్కరు 20% నుంచి 30% కమిషన్ లేకపోతే ఏ ఫైల్ కలవట్లా. ఇప్పుడు రెమ్యునరేషన్ పార్టీని ఎవరిని అనాలి? రెమ్యునరేషన్ నాయకులను ఎవరు అనాలి? ఎవరు? మీరు ఉద్యమకారులు, మీరు వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా కానీ ఉద్యమకారులకి ఇంకో ఈ 10 రూపాయలు తీసుకోండి, మీ కుటుంబానికి అన్యాయం జరిగింది, తెలంగాణ కోసం మీరు పోరాడారు, మా సోనియం తల్లి ఇవ్వలేదు కాబట్టి మీకు లేట్ అయింది, ₹1 ఇచ్చి మీరు ఉద్యమకారులకు న్యాయం చేశారు. అసలు తెలంగాణ ప్రజలకి పొన్నం ప్రభాకర్ 10 రూపాయలు ఇచ్చారండి. ఇందాక మా సోదరులు చెప్తా, కరోనా టైంలో కానీ కొంచెం కష్టకాలం ఉన్నప్పుడు కానీ ఇంకొక విషయంలో కానీ పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బు సినిమాలో సంపాదిస్తుందంటే ప్రజల డబ్బు ఒక తల ₹1 టికెట్ కూడా వచ్చినప్పుడు ఆ డబ్బే సేవకు ఇచ్చేశారు కదా ఆయన. కనీసం ఆంధ్ర ఆయన, మీరు ఆంధ్ర అంటారు సరే, ఆంధ్ర ఆయన సరే, తెలంగాణ మీద ఉన్న ప్రేమతో, తెలంగాణ ప్రజల మీద ఉన్న నమ్మకంతో, గౌరవంతో మీరు కష్టకాలంలో ఉన్నారు, మీ వల్ల ఒక మెట్టు వచ్చాయని చెప్పి ఆయన ఈ రోజు తను సంపాదించిన డబ్బుల దగ్గర, సన్మానించిన డబ్బుల దగ్గర ₹1 ఇవ్వడం జరిగింది. మరి ఎవరు? మీరు డబ్బులు దోచుకుంటున్నారు, ఆయన సేవ చేస్తున్నారు. ఈ రోజు ఆయన పార్టీ తప్పే ఉంది, ప్రజాస్వామ్యం ఆయనకు హక్కు ఉంది. ఆయన రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎక్కడ రన్ చేసుకోవచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎవరికైనా మద్దతు ఇవ్వచ్చు. ఈ రోజు మాకు మద్దతు ఇచ్చాడు, రేపు మీకు మద్దతు ఇస్తారు, ఎల్లుండి ఇంకొకరు మద్దతు ఇవ్వచ్చు కదా. వాళ్ళ పార్టీ స్టాండ్ అనేది వాళ్ళకి తెలిసింది. ఈ రోజు సభ పెట్టుకుంటే మీకేంటి ప్రాబ్లం? ఇందాక సోదరులు అన్నందుకు క్రిస్టియన్స్ వారికి సభ పెట్టుకుంటే మటుకు మీరు ఇవ్వచ్చు, లేదంటే ముస్లింస్ సభ పెడితే మీరు ఇవ్వచ్చు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి పెడితే మాత్రం మీరు ఎందుకు ఇవ్వట్లా? అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని చూసి మీరు భయపడుతున్నారా? ఇది గుర్తుపెట్టుకోవాలి. పొన్నం ప్రభాకర్ గారు గతంలో కూడా మీ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టిన ముఖ్యమంత్రి ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు హైదరాబాద్ నుంచి ఈ ఆంధ్ర వెళ్తుంటే నది రోడ్డు మీద ఆపినప్పుడు ఆయన ఇప్పుడు ఒకటే మాట, అదం పాలానికి తొక్కుతా అని చెప్పారు, తొక్కి చూపించాడు. మీరు ఇలాంటి బిహేవియర్ చేస్తే డెఫినెట్ గా మీ పార్టీ కూడా అసలు ఆ తెలంగాణలో ఉంటుందా లేదా? ఇప్పుడు ఆంధ్రాలో అయితే కనుమరుగలేకపోయిందో రేపు తెలంగాణలో కనుమరుగైపోయింది ఉంది సార్. ఇంకోటి ఏంటంటే నేను సభాముఖంగా చెప్తా ఏంటంటే సార్, రేవంత్ రెడ్డి గారు రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేడు, నెక్స్ట్ గవర్నమెంట్ రాదు. సో వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఎలాగైనా ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొట్టాలి. గతంలో బీఆర్ఎస్ రెచ్చగొట్టింది, ఈ రోజు బీఆర్ఎస్ సైలెంట్ గా ఉంది. ఎందుకు సైలెంట్ గా అంటే వాళ్ళు ఆంధ్ర వెళ్ళి పోటీ చేయాలన్నారు, లేదంటే కర్ణాటక వెళ్ళి పోటీ చేయాలన్నారు, ఇంకో రాష్ట్రాలు పోటీ చేయాలని వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడే బాగోదని చెప్పి ఈ రోజు ఇంకెవరు ఛాన్స్ లేదు కాబట్టి ఈ రోజు చెప్తున్నారు వీళ్ళు. ఓకే రైట్. బాషా గారు, బాజీ గారు, సారీ బాజీ గారు వినిపిస్తుందా సార్? ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏదో సమావేశం పెట్టుకుంటానంటే దానికి పర్మిషన్లు ఇవ్వకపోవడం, పొన్నం గారు మాట్లాడడం, ఎప్పుడో గతంలో జరిగినవన్నీ ఇప్పుడు నెమరు వేసుకుండి దాన్ని ఏదో వీడియోల రూపంలో బయట పెట్టి ట్రోల్ చేసి ఈ పరిస్థితి ఉందా ఆంధ్ర తెలంగాణల మధ్య? ముఖ్యంగా మీకు అట్లాగే డబల్ నైన్ అందరికీ కూడా శుభ సాయంత్రం అండి. అందరికి మిత్రులందరికీ నమస్కారం. నమస్తే. ఇప్పుడు మాట్లాడిన ఇద్దరు మిత్రులు కూడా చాలా అనర్గళంగా, ఆవేశంగా, ఉద్వేగభరితంగా కాంగ్రెస్ మీద వాళ్ళ అక్కస్సుని వెళ్ళబుచ్చుకున్నారు. సంతోషం. నేను ఒకటే అడుగుతున్నాను, బీజేపీ మిత్రుడు ఇప్పుడు దాకా నాగార్జున నాకు మంచి మిత్రుడు మాట్లాడాడు. మీరు బీజేపీ తెలంగాణకి ఏం చేసిందండి? తెలంగాణ రాష్ట్రానికి ముందు మీ బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం